హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. లక్ష్మి గారు రచించిన మీరా అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 7 వినేద్దామండి. మీరా హడావిడిగా పనిచేసుకుంటుంది. ఆ రోజు శాంతమ్మ గారు కొంచెం బెందలాడే చెప్పారు. ఇన్నాళ్లలో ఆవిడ ఒంట్లో బాగుండనప్పుడు కూడా తొందరగా రమ్మని చెప్పలేదు. ఈరోజు వాళ్ళ అబ్బాయి వస్తాడని, అతను వచ్చేసరికి తన పూజ అది చేసుకోవాలని తొందరగా రమ్మన్నారు. ఆ ప్రయత్నంలో తన ఇంట్లో పని తొందరగా చేసుకుపోతుంది. కాంతమ్మకి ఈ పూట తేలిగ్గానే ఉంది. నీరసంతో తల్లి వంట చేయలేదని వంట చేస్తుంది. విజయ్ వచ్చి పాలు పారబోసాడు. అయినా ఈరోజు లేస్తూనే ఏడుపు మొదలెట్టి ఆమెని విసిగిస్తున్నాడు. పాలు పారబోయడంతో పని తొందరలో ఉన్న మీరాకి విసుగు, కోపం కలిగాయి. సాధారణంగా వాడు ఎంత అల్లరి చేసినా చంకనేసుకునో లేకపోతే ఏదో ఒకటి అంటూ వాడిని నవ్విస్తూ పని చేసుకోపోయేది. అప్పుడే 7:30 అయ్యింది. ఈ పాటికి తను అక్కడ ఉండాలి. పని కాలేదు. ఆ విసుగుతో అబ్బా చంపుతున్నావురా అని కోపాన్ని దిగమింగుతూ తీసుకెళ్లి ఉయ్యాల్లో కూలేసి వచ్చి పని చూసుకుంటూ వస్తుంది. విజయ్ ఉయ్యాల్లో గుక్క పట్టినట్టుగా ఏడవసాగాడు. అయ్యో వాడిని తీయి అంది కాంతమ్మ ఊరుకోలేక. ఏడవని, ఈరోజు లేస్తూనే ఏడు మొదలెట్టాడు. ఈరోజు అమ్మగారు తొందరగా రమ్మన్నారు. 7:30కి రమ్మన్నారు. అప్పుడే 7:30 అయిపోయింది అంది విసుగ్గా. కాంతమ్మ ఆశ్చర్యంగా అడిగింది, ఏ ఈరోజు తొందరగా ఎందుకు? మీరా చేస్తున్న పని ఆపేసి క్షణం సేపు ఆలోచించి అంది, ఏం లేదు, ఈరోజు వాళ్ళ మనవరాలి పుట్టినరోజు. పిల్లలందరూ వస్తారట, అందుకని కాస్త సమయానికి రమ్మన్నారు. కాంతమ్మకి ఆ మాట నచ్చినట్లేదు. అది గ్రహించిన మీరా అంది, అదేనమ్మా, స్కూల్ పిల్లలందరినీ పిలిచారు. నాకేం తెలీదు, టీచర్లు ఎందరూ వస్తారు, కాస్త సహాయంగా ఉంటుంది రమ్మని చెప్పారు. ఏదో దబ్బన్న చప్పుడు, విజయ్ కివ్వుమన్న కేక వినబడి మీరా కాంతమ్మ పరిగెత్తారు. విజయ్ ఉయ్యాల్లో నుంచి కింద పడ్డాడు, గుక్క పట్టాడు. మీరా విజయ్ని ఎత్తుకుంది, కానీ ఏం చెయ్యాలో తెలియక కంగారు పడిపోయింది. కాంతమ్మ చప్పున విజయ్ 2 చెవులు మూసింది. విజయ్ ఏడుపు మాని పడుకునేసరికి 8 దాటిపోయింది. కింద పడడంతో పైపళ్ళు కింద పెదవిని గుచ్చుకుని రక్తం వచ్చింది విజయ్కి. పెదవి ఇంత లావైంది, నుదుట బొప్పి కట్టింది. లేచిన వేళ ఎంత మంచిది, పాపిష్టిదాన్ని, ఎప్పుడూ విసుక్కోని దాన్ని విసుక్కున్నాను బాధగా అనుకుంది. మీరా తెవిలి వెళ్లేసరికి 8:30 దాటింది. శాంతమ్మ గారు అప్పటికే స్నానం చేసేసింది. పూజకి సిద్ధం చేసుకుంటుంది. మీరాకి చాలా సిగ్గేసింది. ఆవిడసలే నీరసంగా ఉంది. ఎప్పుడూ చెప్పని మనిషి తొందరగా రమ్మన్న రోజే తను రోజు కన్నా ఆలస్యంగా వచ్చింది. ఆవిడ ఏమనుకుంటుందో అనుకుని ఇబ్బంది పడింది. మీరా, లేవండమ్మా మీరు, నేను చేస్తాను అంది తల వంచుకునే. అయిపోయింది, నువ్వు వెళ్ళి ప్రసాదం సంగతి చూడు అంది శాంతమ్మ గారు పని చేసుకుంటూనే. చా, ఈరోజే ఆలస్యం అవ్వాలా, చాలా నొచ్చుకుంది మీరా. మీరా, శాంతమ్మ గారు పిలిచింది. ఏంటమ్మా అంటూ మీరా వచ్చింది. ఆ పని అయ్యాక కాఫీ డికాషన్కు తీసి ఉంచు. అలాగేనమ్మా, తీసి ఉంచంతే, కలపొద్దు. సరేనని మీరా యువతలకు వచ్చేసింది. ఇంతవరకు ఆలోచన రాలేదు, కానీ మీరాకి ఇప్పుడు భయంగా అనిపించింది. ఆ వచ్చే చిన్నబాబు ఎలాంటివాడో. ఆవిడ చెప్పిన మాటలను బట్టి చూస్తే మంచివాడేనని తెలుస్తుంది. అయినా ఎవరి బిడ్డ వాళ్ళకి మంచిగా కనబడరా? వాళ్ళ అమ్మాయి వస్తే తనకి కాలక్షేపం అవుతుంది. మీరా ప్రసాదం దేవుడి గదిలోకి పట్టుకొచ్చి పెట్టింది. ఇంకా శాంతమ్మ గారి పూజ అవలేదు. మీరా బియ్యం కడిగి పడేసింది. ఆవిడ వచ్చి చెప్పే వరకు పని లేదు. ఏం కూర చేయాలో, తను తొందరగా వస్తే ముందుగా ఏం చెయ్యాలో అడిగి తెలుసుకున్నా. విజయ్ ఏడుస్తున్నాడేమో. వంట అయిపోగానే ఆవిడికి ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోవాలి. ఏమనుకుంటుందో, తొందరగా రమ్మంటే ఆలస్యంగా వచ్చి తొందరగా వెళ్ళిపోతాననుకుంటుందా? అమ్మకి కులాసాగా లేదని, అందుకే ఆలస్యంగా వచ్చానని చెప్పి వెళ్ళాలి. హాల్లో ఫ్లవర్ వాజులో తాజా పూలు అమరుస్తూ పరధ్యాసనంగా ఉన్న మీరా బూట్ల చప్పుడుకి ఉలిక్కిపడి తల తిప్పి గుమ్మంకేసి తిరిగింది. హాల్లో ప్రతి వస్తువు కళ్ల ముందు గిర్రును తిరిగాయి. ఆ వచ్చిన వ్యక్తి నిర్వీర్యుడైనట్లు నిలబడిపోయాడు. మీరా గిరుక్కున తిరిగి లోపలికి పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది. శేఖరం ఇంకా ఆ షాక్ నుంచి తేరుకొనివాడలాగా అలాగే నిలబడిపోయాడు. మీరా ఇక్కడ? ఇంకా అతనికి కళ నిజమా అనిపిస్తుంది.
మీరా పరిస్థితి వర్ణనాతీతం. వణికే కాళ్లతో ఆపుకోలేని దుఃఖంతో ఎలాగో వంటగదిలోకి వచ్చి పడింది. స్టవ్ మీద అన్నం కడపెలా ఉడుకుతోంది మీరా హృదయంలా. ఛ, తనిన్నాళ్ళు ఇక్కడ పనిచేస్తుంది. చిచ్చి, ఇంత దౌర్భాగ్యం ఏ ఆడపిల్లకు వద్దు. భగవాన్, మీరా ఎంత నిగ్రహించుకుందామనుకున్నా దుఃఖం ఆగడం లేదు. తనేం పాపం చేసింది? తను స్వాభిమానం చంపుకుంది. అసలు ఆ ఊహే తలుపుకి రాకుండా ఉండాలనుకుని మసులుతుంటే ఇలా అవ్వాలా? ఇంతకన్నా తక్కువ కులం వాళ్ళనైనా సరే వాళ్ళింట్లో గిన్నెలు తోముకున్నా తనకింత బాధ లేకపోను. చిచ్చి, మీరా నూరేళ్ల జీవితం మైలుపడిపోయిన రోజు కూడా ఇంత వ్యధ చెందలేదేమో. అసలు అలా ఇంట్లో నిలబడాలంటేనే కంపరంగా ఉంది. ఒక క్షణం అక్కడ నుంచి పారిపోవాలి అనిపించింది. కానీ శాంతమ్మ గారి శాంత గంభీరమైన మూర్తి కళ్ళ ముందు మెదిలింది. మీరాకి అడుగు ముందుకు పడలేదు. శాంతమ్మ గారు పిలిచింది. మీరా ఉగ్గబట్టుకున్నట్టుగా గది వరకు వెళ్ళింది. ఆసరా కోసం అన్నట్టు ద్వారబంధం మీద బలంగా చేతులాంచుకుని నిలబడింది. ఎందుకమ్మా అని అనాలనుకుంది, కానీ పెదవులు విడబడలేదు. శాంతమ్మ గారు మళ్లీ పిలుద్దామని కొద్దిగా తలదిప్పింది. మీరా అక్కడ నిలబడి ఉంది. మీరా, లోపలికి రా. హారతి వెలిగించింది. హారతి తీసుకున్నప్పుడు మీరా అక్కడ లేకపోతే ఆవిడే పిలుస్తుంది. మీరా తడబడే అడుగుతో లోపలికి అడుగు పెట్టింది. విగ్రహానికేసి చూసే ధైర్యం లేకో ఇష్టం లేకో మీరా ముఖం కిందకి దించుకుని మునిగాళ్ల మీద ముళ్ల మీద కూర్చున్నట్టుగా కూర్చుంది. శాంతమ్మ గారిచ్చిన హారతి మీరా యాంత్రికంగానే కళ్ళకద్దుకుంది. ఆ తరువాత ఆవిడ తీర్థం ప్రసాదం ఇచ్చింది. టైం ఎంతైంది మీరా అడిగింది ఆవిడ. 10 అవుతుందమ్మా. మీరా గొంతు బొంగురుపోయింది. అబ్బాయి ఇంకా రాలేదు తనలో అనుకుంటున్నట్లుగా అందావిడ. మీరా ముఖం తిప్పేసుకుని వెంటనే యువతలకొచ్చేసింది. శాంతమ్మ గారు హాల్లోకి వచ్చే వరకు శేఖరం నిలబడే ఉన్నాడు. చిన్నబాబు, ఏమిటి అలా నించున్నావు? ఎంతసేపు అయిందో వచ్చి? ఆప్యాయంగా పలకరిస్తూ దగ్గరగా వచ్చింది ఆవిడ. ఇప్పుడేనమ్మా తేరుకుంటూ అన్నాడు శేఖరం. మీరాని చూడగానే అతనికి చాలా ఆలోచనలు వచ్చాయి. అరుణకి మీరా ఇక్కడున్నట్లు తెలుసా? మీరా ఇక్కడున్నట్లు అమ్మ ఒక ఉత్తరంలో కూడా రాయలేదు. అసలు మీరా ఈ ఊళ్ళో ఇక్కడికి ఎలా వచ్చింది? అలా చిక్కిపోయావేవిరా బాబు? ఏమిటోరా నాయనా, అన్నీ నువ్వే నెత్తినేసుకుని తిరుగుతావు. నేను చిక్కినట్లు నీకు ఎప్పుడు కనిపించలేదమ్మా. నీ ఒంట్లో ఎలా ఉందమ్మా? కులాసాగా ఉంటుందా? మందు తీసుకుంటున్నావా? నాకు బాగానే ఉంది నాయనా. కూర్చో, ముందు కాఫీ తీసుకుందువు గాని అని శాంతమ్మ గారు లోపలికొచ్చింది. గోడ నానుకుని చలనం లేనట్టుగా నిలబడ్డ మీరా శాంతమ్మ గారు రావడంతో చప్పున పని ఉన్న దానిలాగా స్టవ్ దగ్గరికి నడిచింది. ఏళ్ల తరబడి పైదేశాల్లో తిరిగొచ్చినట్టుగా ఉంది శాంతమ్మ గారికి శేఖరం రాక. మీరా అదోలా ఉండడం ఉత్తప్పుడైతే కనిపెట్టేసేదే. మీరా, అబ్బాయి వచ్చాడు, కాఫీ తీసుకురా అని వెనక్కి తిరిగి 2 అడుగులు వేసిరావిడ ఆగి అంది. మీరా, అబ్బాయి చక్కెర చాలా తక్కువ వేసుకుంటాడు, కొద్దిగానే వెయ్యి. మీరా తలెత్తి ఏదో అనబోయేసరికి ఆవిడ వెళ్ళిపోయింది. ఇదిగో కలిపిస్తున్నాను, తీసుకెళ్ళండి అనాలనుకుంది. అప్పటికి ఆవిడ వెళ్ళిపోయింది. మీరా అప్పి కనిపిస్తుందేమోనని చూసింది. ఆవిడ ఏమైనా అనుకోని కానీ కాఫీ అప్పి చేత పంపిద్దాము అనుకుంది. అది లేదు. కాఫీ కప్పుతో గుమ్మం వరకు వచ్చిన మీరా క్షణం ఆగిపోయింది. మీరా, శాంతమ్మ గారి పిలుపుతో మీరాకి రాక తప్పలేదు. మీరా తలంచుకునే యువతలకొచ్చింది. అక్కడే ఉన్న టీపాయ్ మీద పెట్టింది కాఫీ కప్పు. శేఖరం గుండెలు చిత్రంగా కొట్టుకుంటున్నాయి. ధైర్యం చేసి కొద్దిగా కళ్ళెత్తి మీరాకేసి చూశాడు. ముఖం బాగా దించుకుని ఉండడం వలన ఆ ముఖంలో ఉన్న భావాలు ఎలాంటి భావాలో శేఖరం కనిపెట్టలేకపోయాడు గాని ఊహించుకోగలడు. మీరాకది భరింపరాని నరకంలాగా ఉంది. కాఫీ కప్పు టీమయ మీద పెట్టేసి వెళ్ళిపోయింది. శేఖరం పరధ్యానంగా ఉండడం చూసి, కాఫీ తీసుకొచ్చిన బాబు అంటూ కాఫీ కప్ అందించింది శాంతమ్మ గారు. శేఖరం తీసుకున్నాడు. పంచదార సరిపోయిందా అని అడిగింది. సరిపోయిందన్నట్టు తలూపాడు శేఖరం. శాంతమ్మ గారు చెబుతుంది, మీరా మంచి పిల్లరా బాబు, బుద్ధిమంతురాలు పనిమంతురాలును ఈ మధ్యనే చేరింది. అసలు ఆ అమ్మాయి ఇక్కడే ఉండిపోతే నాకు చాలా సహాయంగా ఉంటుందనుకో. పాపం వాళ్ళమ్మ నాలాగే అనారోగ్య మనిషి, ఉండడానికి కుదరదు పాపం. శేఖరం ఖాళీ కప్పు టీపాయ్ మీద పెట్టేశాడు. హాల్లో గడియారం 1/2 గంట కొట్టింది. 10:30 అయింది. శాంతమ్మ గారు లోపలికి వస్తుందేమోనని, ఏం చేయాలో చెబితే చేసేసి బయటపడదామని ఒగ్గబట్టుకున్నట్లుగానే నిలబడింది మీరా.
ఇంకో పావు గంటకి ఆవిడ లోపలికొచ్చింది. ఏమేం చెయ్యాలో చెప్పి వెళ్ళింది. శాంతమ్మ గారు మాట్లాడుతూ మధ్యలో అడిగింది, వేణీళ్లు పెట్టమంటావా చిన్నబాబు అని. ఓహో వద్దు అన్నాడు శేఖరం. అతనికి ఇంకా అయోమయంగా ఉంది. మీరా అంత చదువుకుని ఇలాంటి పరిస్థితికి ఎలా వచ్చింది? మీరా వివరాలు తల్లికి ఇంకా ఏమైనా తెలుసా? అరుణ వస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. ఏది ఏమైనా మీరా ఈ పరిస్థితికి అతని మనసు బాధపడింది. మీరాని ఇన్నాళ్లకింత దగ్గరగా చూసినందుకు పక్క శాంతిగా కూడా ఉంది అతనికి. వంట అయిపోయింది. శాంతమ్మ గారు ఎంతకీ రాకపోవడంతో కొడుకుతో గాని తినదేమో అనుకుంది మీరా. ఆవిడ తినేస్తుందేమో తను వెళ్ళిపోదామని చూసింది మీరా. అది కుదరలేదు. ఇంకాసేపు చూసిన మీరా టేబుల్ మీద అన్నీ సర్దేసి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకుంది. మీరా వండిన పదార్థాలు వేరే గిన్నెలోకి తీస్తుంటే శాంతమ్మ గారు వచ్చింది. మీరా ఏం అడగడానికి సావకాశం లేకుండానే వడ్డించే మీరా అంది శాంతమ్మ గారు. తోసుకొస్తున్న దుఃఖాన్ని ఒక్క గుటక వేసి మింగక తప్పలేదు మీరాకి. శాంతమ్మ గారు వచ్చి కూర్చుంది. మీరా వడ్డిస్తుంది. అలా వడ్డించడానికి ఆమె శరీరంలో అణువణువు ఎదురు తిరుగుతుంది. ఏదో తెలియని బాధతో నరనరం మెలితిరిగిపోతుంది. తప్పనిసరి అయిన పరిస్థితిలో మీరా చేతులు యాంత్రికంగా వడ్డిస్తున్నాయి. శేఖరాన్ని 1-2 సార్లు పిలిచింది శాంతమ్మ గారు. వస్తున్నా అని అన్నాడే గాని రాలేదు. మళ్లీ పిలిచిందావిడ. చిన్నబాబు రానాయనా, అన్నం చల్లారిపోతుంది. ఎప్పుడనగా తిన్నావో ఏమో. వడ్డించిన మీరా నేతిగిన్నె ఎక్కడ పెట్టి లోపలికి వెళ్ళిపోయింది. శేఖరం వచ్చి కూర్చున్నాడు. కూర తీసుకురా మీరా అంటూ శాంతమ్మ గారు పిలిచింది. శేఖరం ఉండడం వల్ల మీరా సిగ్గుపడి లోపలికి తప్పుకుంది కావును అనుకుందావిడ. చిన్నపిల్ల కదా అనుకుంది. మీరా కూర తీసుకొచ్చింది. మొదట శాంతమ్మ గారికి వేయబోయింది. నాకొద్దు, అబ్బాయికి వేయి అంది. మీరా శేఖరానికి వేయబోయింది. అతను వద్దు అన్నట్లు చెయ్యడ్డం పెట్టేశాడు. మీరా గుండెల్లో చిత్రమైన స్పందన. శేఖరం చెయ్యి అడ్డు పెట్టేసరికి శాంతమ్మ గారు, కొంచెం వేసుకొచ్చిన బాబు. ఏమిటా తినడం? కొంచెం నెయ్యి వేయి మీరా అంది. మీరా మాట్లాడకుండా నిలబడిపోయింది. ఓహో వద్దమ్మా అన్నాడు గ్లాస్ ఎత్తి నీళ్లు తాగబోతూ. వడ్డనంతా అలాగే జరిగింది. శాంతమ్మ గారు మీరాని కొంచెం వేయమనడం, శేఖరం వద్దు అన్నట్టు చెయ్యి అడ్డు పెట్టడం. వాళ్ళకి మజ్జిగ వడ్డన కూడా అయింది. మీరా ఇద్దరికి మంచినీళ్లు పోస్తుంటే శాంతమ్మ గారు అంది, నువ్వు కూడా భోజనం చేసే మీరా, అప్పుడే 1 గంట అయింది. నువ్వు ఇంటికెళ్లేసరికి ఇంకా ఆలస్యం అవుతుంది కదా. మీరా మాట్లాడలేదు. వంటగదిలో అన్నీ సర్దుతుంది. శేఖరం చేకడుక్కుని వెళ్ళిపోయాడు. శాంతమ్మ గారు మళ్ళీ అంది భోజనం చేయమని. లేదమ్మా, నేను వెళ్లే వరకు అమ్మ భోజనం చేయదు అంది. శాంతమ్మ గారు అక్కడికి వెళ్ళి మళ్ళీ 2 నిమిషాల్లో చేతి సంచితో తిరిగొచ్చింది. ఇదిగో మీరా, ఈ పళ్ళు తీసుకెళ్ళు, అబ్బాయి తీసుకొచ్చాడు. శాంతమ్మ గారు తోటలో కాసిన కూరగాయలు అవి ఇవ్వడం అలవాటే. మొదట్లో మీరా సిగ్గుపడేది తీసుకోవడానికి. మా దొడ్లో కాస్తాయండి, 2 మనుషులకి ఇన్నెందుకు అనేది. దానికి ఆవిడ, మీ దొడ్లో ఏం కాస్తాయి మీరా? నీ చేతి వంట ఎలా ఉంటుందో రుచి చూశాను, అవి నాకు పట్టుకురా అనేది. మీరా మొహమాట పడుతుందని గ్రహించి ఇప్పుడు అవి తీసుకోవడం మీరాకి సుతరాము ఇష్టం లేదు. ఎందుకమ్మా, అమ్మ ఏమీ తీసుకోదు అంది. నేను ఇచ్చానని చెప్పు, ఎందుకు తీసుకోదు? నీకు మొహమాటం గాని. మీరా ఇంకా ఏమీ అనలేక తీసుకుంది. గంగులు పిలిస్తే శాంతమ్మ గారు వెళ్ళిపోయింది. ఆవిడ వెళుతుంటే మీరా, నేను వెళ్తానండి అంది. ఆవిడ సరేనని వెళ్ళిపోయింది. మీరా పళ్ళ సంచి వంటగదిలో పెట్టేసి వెళ్ళిపోయింది. విజయ్ లేచి 1/2 గంట అయింది. లేచిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉన్నాడు. కాంతమ్మ ఊరుకోబెట్టలేకపోతుంది. నన్నెందుకు పరీక్షిస్తావురా నాయనా, నిన్ను సముదాయించే ఓపిక శక్తి లేవురా బాబు అంది. అంత క్రితం ఓసారి లేచాడు. అన్నం పెట్టబోతే తినలేదు. పాలు పట్టి పడుకోబెట్టింది. ఆ మధ్య 2 రోజులు జ్వరం వచ్చినప్పుడు తప్పిదేవాడు ఏడవడం ఆవిడ ఎరుగదు. మీరా ఇన్నాళ్ల బట్టి వెళుతుంది. ఇలా ఏడిస్తే తనేం చేయగలదు? ఇది పాడు చేయి, అది పాడు చేయి తప్పితే ఏడుపు లేదు. ఓపిక తెచ్చుకుని విజయ్ని భుజం మీద వేసుకుని తిప్పింది. వాడు ఊరుకోలేదు. ఉయ్యాల్లో పడుకోబెట్టి ఉయ్యాల దగ్గర కుర్చీ వేసుకుని కూర్చుని ఊపసాగింది. వాడు ఏడుస్తూనే ఉన్నాడు. దగ్గరగా వేసున్న తలుపులు తోసుకుని లోపలికొచ్చింది మీరా. ఎవరు? మీరా అంటూ లేచొచ్చింది కాంతమ్మ. ఓ అని దొడ్లోకి వెళ్ళబోయింది మీరా. ముందు వాడినోసారి తీయి, ఒకటే ఏడుస్తున్నాడు, నా దగ్గర ఉండడం లేదు అంది. ఇప్పుడే వస్తా అంటూ గబగబా దొడ్లోకి వెళ్ళిపోయింది మీరా. మీరా ముఖం చూసేసరికి కాంతమ్మకి భయం వేసింది. ఎర్రగా కందినట్లుగా ఉన్న ముఖం
ఎంతో బాధని నిగ్రహించుకుంటున్నట్లుగా ఉంది. ఇలా దూకుడుగా రావడం, బాధని అణుచుకుంటున్నట్లుగా ఉండడం చూస్తేనే విజయ్ ఏడుపు విని కూడా గబగబా దొడ్లోకి వెళ్ళిపోవడం, అప్పుడెప్పుడో మీరా ముఖం గుర్తుకొచ్చి గజగజలాడిపోయింది కాంతమ్మ. గబగబా దొడ్లోకి వెళ్ళింది. మీరా బాత్రూంలోకి దూరి తలుపేసుకుంది. దోసిట్లో ముఖం దాచుకుంది. ఎంతసేపటి నుంచో, ఎన్నాళ్ళ నుంచో పేరుకుపోయిన దుఃఖం కన్నీటి రూపంలో వరదలై పొంగింది. బాధ తీరే వరకు గట్టిగా స్వేచ్ఛగా ఏడవడానికి కూడా లేదు తనకి. 10 నిమిషాలకి ఎలాగో అతి ప్రయత్నం మీద తేరుకుంది మీరా. ఈలోగా కాంతమ్మ 4-5 సార్లు పిలిచింది. వస్తున్నా, ముఖం కడుక్కుని అని చన్నీళ్లతో ముఖం, కాళ్ళు, చేతిలో కడుక్కుని ముఖం తుడుచుకునే నెపంతో తల్లికి ముఖం చూపించకుండా తువాలు అడ్డం పెట్టుకుని గదిలోకి వచ్చింది. విజయ్ని ఎత్తుకుని భుజం మీద పడుకోబెట్టుకుంది. అటూ ఇటూ తిప్పినా విజయ్ ఏడుపు మారలేదు. ఎందుకురా, అసలే నేను ఏడుస్తుంటే ఇంకా ఏడిపిస్తావు? బిస్కెట్ ఇచ్చింది. వాడు తీసుకోలేదు. అబ్బా, ఏమిట్రా ఏడుపు? అలా అన్నప్పుడు మీరా కంఠం వణికింది. కాంతమ్మ అక్కడికి వచ్చింది. ఏమిటి మీరా, వాడు అన్నం తినలేదు. పాలు పట్టి చాలాసేపు అయింది, పోనీ పాలు పట్టించు అంది. మీరా పాలు కలిపి తీసుకొచ్చింది. విజయ్ సీసా తోసేశాడు. మీరాకి ఏడుపు వచ్చేసింది. నువ్వు కూడా పరీక్షిస్తున్నావా విజయ్? ఏమైంది వాళ్ళ నీకు? బాధగా అనుకుంది. పాలు పట్టావా? కాంతమ్మ మళ్ళా లేచి వచ్చింది. తాగట్లేదు. మీరా ఏడుపు గొంతు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. కాంతమ్మ ఇంత ఉప్పు దిగదొడిచి పారేసి దేవుడి గూట్లో నుంచి విభూది పట్టుకొచ్చి పెట్టింది. మీరా తల్లి చేసేవి చూస్తూ కూర్చుంది. ఇంకో 5 నిమిషాలు ఏడ్చి విజయ్ పాల సీసా పట్టుకున్నాడు. మీరా కళ్ళ నుండి ధారాపాతంగా నీళ్లు కారుతూనే ఉన్నాయి. విజయ్ పాలు తాగుతుంటే చూస్తూ కూర్చుంది. కాంతమ్మ మళ్ళీ వచ్చి పాలు తాగుతున్నాడా అని అడిగింది. ఓ అంది. కాంతమ్మ మంచం దగ్గరగా వచ్చింది. అలా ఉన్నావే అడిగింది. ఎలా ఉన్నాను అనో, ఏం లేదు అనో అనాలనుకుంది. కానీ ఒక్కటి అనలేకపోయింది. గొంతు పెగల్లేదు. ఆవిడ మంచం మీద కూర్చుని మీరా తల మీద చేయి వేస్తూ ఏమిటమ్మా అంది ఆప్యాయంగా. ఆమెకి దుఃఖం ఆగడం లేదు. ఆపుకోవాలని ఎంతో ప్రయత్నం చేస్తుంది. తల్లి అలా దగ్గరగా వచ్చి ఏమిటమ్మా అని ఎప్పుడైనా అడిగిందా? ఇప్పుడు అలా అడిగేసరికి మీరా దుఃఖం కట్టెలు తెంచుకుంది. కాంతమ్మ కంగారు పడిపోయింది. ఏమిటి మీరా, ఏమైంది ఆదురతగా అడిగింది. ఆమె మాట్లాడలేదు. దోసిట్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. కాంతమ్మ కూతురి భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరగా తీసుకుంటూ అడిగింది. ఏమిటి, ఎందుకు మీరా? నాతోటి ఏం చెప్పవు కదా, నాకెలా తెలుస్తుంది అంది. విజయ్ అలా ఏడుస్తుంటే ఏడుపు గొంతుతో ఎలాగో అంది. దానికి ఇంకా కంగారు పడతారా? పిల్లలు ఏడవరు. ఎప్పుడూ వాడిలా ఏడవలేదు. నువ్వు చూస్తే ఇలా ఉన్నావు. మనం ఇక్కడి నుంచి ఏ ఊరైనా వెళ్ళిపోదామమ్మా. నాకు ఈ ఊళ్ళో ఉంటే పిచ్చెక్కినట్లు ఉంటుంది వెక్కిళ్ల మధ్య అంది. కాంతమ్మకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంకా ఏ ఊరు వెళ్ళినా ఇలా బ్రతకలేము. పల్లె బస్తీ కాని ఈ ఊళ్ళో మన సంగతి ఎవరూ పట్టించుకోవడం లేదు. నిజంగా ఈ ఊరి వాళ్ళు చాలా మంచివాళ్ళు. వాళ్ళకి చేతులెత్తి మొక్కొచ్చు. కానీ నా తరువాత నిన్నెవరు చూస్తారు అనే దిగులు. మీరాకి ఇంకా దుఃఖం వచ్చేసింది. మాట్లాడితే ఇలా మాట్లాడతావు. కడుపు తీపి. ఏం చేయను తల్లి. విజయ్ ఏడిస్తే వాడు ఊరుకున్నా నువ్వెంత బాధపడుతున్నావు? లేచి కళ్ళు తుడుచుకో. పొద్దున్న పడిపోయాడు. కింద పై పెదవికి పైపళ్ళు గుచ్చుకున్నాయి కదా. పెదిమ ఉబ్బింది. అది నలుపు పెడుతుందో ఏమో. కాంతమ్మ తన బాధని దిగమింగి కూతుర్ని ఓదార్చింది. తలపోటుగా ఉంది. అన్నం వద్దన్న కాంతమ్మ బలవంతంగా చేసి మీరా చేత మజ్జిగ అన్నం తినిపించింది. ఆమె విజయ్ పక్కన పడుకుంది. ఒక నిర్ణయానికి వచ్చిన మీరా 4 అవుతుండగా యువతలకొచ్చింది. మీరా జడ విప్పుకుంటుంటే కాంతమ్మ అంది. పోనీ నువ్వు మానేయకూడదు ఈ పూట. చెప్పేసి వస్తాను, అక్కడ ఉండను అంది. మొదట ఆవిడతో చెప్పడం మీరాకి ఇష్టం లేదు. మీరా జడ వేసుకుని తయారయ్యి అక్కడికి వెళ్ళేసరికి 4:30 అయ్యింది. శేఖరం అప్పుడే నిద్రలేచినట్టున్నాడు. హాల్లోకి వచ్చాడు. ఆమె తల వంచుకుని గబగబా లోపలికి వెళ్ళిపోయింది. శాంతమ్మ గారు స్టవ్ దగ్గర ఉంది. స్టవ్ మీదే నూనె మూకుడు ఉంది. శాంతమ్మ గారు గోధుమ పిండి ఉండలు చేస్తుంది. మీరు లేవండమ్మా, నేను చేస్తాను అంది. అది బాగానే ఉంది. తను చెప్పబోయేది చక్కగా తుక్కుంది అనుకుంది. పూరీలు కూర చేయడం అయినాక స్టవ్ మీద నీళ్లు పడేసి ఇంకేం చేయమంటారు, కాఫీయా అని అడిగింది. అబ్బాయి మధ్యాహ్నం కాఫీ తాగడు. అసలు పొద్దున్న ఒక్కసారి తప్పితే మళ్ళీ తాగడు అని చెప్పింది ఆవిడ. శాంతమ్మ గారు టిఫిన్ తీసుకోకపోయినా శేఖరన్ టిఫిన్ తీసుకునేటప్పుడు పక్కనే కూర్చుంది.
మీరా టిఫిను మంచినీళ్ళు టేబుల్ మీద పెట్టేసి లోపలికి వెళ్ళిపోయింది. అతడు టిఫిన్ తీసుకోవడం అయ్యేసరికి టీ తీసుకొచ్చి పెట్టి వెళ్ళిపోయింది. శేఖరం వెళ్ళిపోయాక మీరా అక్కడికి వచ్చింది. అప్పటికే బియ్యం కడిగి స్టవ్ మీద పడేసింది. కాంతమ్మ కుర్చీలో నుంచి లేవబోతుంది. అమ్మా, మీరేమీ అనుకోకపోతే అని ఆగిపోయింది. ఆవిడ మళ్ళీ కుర్చీలో కూర్చుంది. ఏమిటి మీరా అని అడిగింది. మీకు అసలు 4 రోజుల క్రితమే చెప్పాలనుకున్నారు. మీకు అప్పుడు ఒంట్లో బాగుండలేదు, అందుకని చెప్పలేదు. మా అమ్మ బొత్తిగా లేవలేకపోతుందమ్మా. ఈరోజు పొద్దున్న సాయంత్రం రావడం, అందుకే ఆలస్యమైంది. ఆలస్యంగా వచ్చినందుకు తను ఏమైనా అనుకుంటుందేమోనని మీరా బాధపడిపోతుంది అనుకుందావిడ. దానికే మీరా ఎప్పుడైనా పొద్దుపోకుండా ఉంటుందా అంది. అది కాదండి, 8ంటికి రావడానికి కూడా కుదరదు. నేను ఏ 9ంటికో వస్తే ఏం లాభం చెప్పండి. ఆవిడ అర్థం కానట్టు చూసింది. జానకి పిన్ని గారు 5-6 రోజుల క్రితం వచ్చారట. మీకు ఇబ్బంది లేకుండా ఆవిడ్ని. శాంతమ్మ గారికి అర్థమైంది. ఆవిడ ఇల్లు చూస్తానందట, జానకి తీసుకొచ్చింది అని ఆవిడ ఆలోచించింది. 4 రోజుల క్రితం ఏం చెప్పలేదో. అమ్మాయి పురిటికొస్తుంది. నీకు చేతి నిండా పనే అంటే కూడా నాకు పని ఉంటేనే కానీ తోచదంది. ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతుంది? చిన్నబాబు వచ్చినందుకు ఏమైనా భయపడుతుందా? లేకపోతే అమ్మాయి చిన్నబాబు అదనంగా ఇద్దరు చాకరీ ఎక్కువనా? మొదట జానకితో చెప్పింది, జానకి చెప్పలేదా? మీరా ఇలా కూర్చో అంది శాంతమ్మ గారు శేఖరం ఖాళీ చేసిన కుర్చీ చూపిస్తూ. చెప్పండి, పర్వాలేదు అంది నిలబడే. కూర్చో. ఎంతో కాలం కాకపోయినా నువ్వు ఇన్నాళ్ళు ఇంట్లో మనిషిలా మసిలవు మీరా. అది పురస్కరించుకుని నిన్ను 2 మాటలు అడుగుతాను. నేనేమీ అనుకోను. సరిగ్గా సమాధానం చెప్పు. మీరా గుండెలో కొట్టుకున్నాయి. ఏమిటా 2 సంగతులు? తల్లి కోసం గుమ్మం వరకు వచ్చిన శేఖరం అవతలే ఆగిపోయాడు. 4 రోజుల క్రితమే చెప్పాలనుకున్నావా? అది నేను నమ్మను మీరా. మీరా తల వంచుకుంది. అమ్మాయి వస్తుంది. నీకు చేతి నిండా పనే అంటే నువ్వేమన్నావో జ్ఞాపకం లేదా? ఇంకేదో కారణం ఉంది. మీరా ఏం లేదని చెప్పాలనుకుంది. తల్లి చూస్తే కారణం కాదు అనుకుంది. ఆవిడ అలా అన్నీ గ్రహించినట్లుగా మాట్లాడేస్తుంటే భయం వేసింది మీరాకు. శాంతమ్మ గారంది మళ్ళీ. అబ్బాయి వచ్చాడని ఏమైనా భయపడుతున్నావా? 4 రోజులు చూస్తే నీకే తెలుస్తుంది. అలాంటి భయాలేమీ పెట్టుకోకు. మీరా పైపంటితో కింద పెదవి రక్తం చిమ్మేలా నొక్కి పెట్టింది. అమ్మాయి పురిటికి వస్తుంది. పని అది ఎక్కువే ఉంటుంది. జీతం పెంచుతాను. మీరా ప్రాణం సిగ్గుతో చచ్చిపోయింది. చిచ్చి, తనేమని చెప్పాలని చూస్తుంది? ఆవిడేం అర్థం తీసుకుంది? గబగబా అంది. అది కాదండి, ఒక మనిషి వస్తే 10 రూపాయలు ఎక్కువ అడుగుతారా ఎవరైనా? మీరొక్కరు అయితే, మీరు పూజ అయితేనే గాని ఏం తీసుకోరు. అమ్మాయి గారు వస్తారు కదా, ఉదయం తొందరగా రాకపోతే మీకేం సుఖం చెప్పండి. అప్పుడు మీరు ఇబ్బంది పడకుండా ఇప్పుడే చెబితే ఆవిడని మాట్లాడుకుంటారని చెప్పానండి. ఈరోజు చూశారు కదా, రోజు ఇలానే అయితే మీకేం సుఖం? నేను రోజు 9ంటికి కూడా రాలేనేమో. అమ్మ మంచం దిగట్లేదండి. అందుకేనా అడిగింది శాంతమ్మ గారు. మీరా తప్పనిసరిగా అందుకే అన్నట్టు తలూపింది. మీరా ఆవిడ కళ్ళల్లోకి చూసే ధైర్యం లేక కొద్దిగా ముఖం ఎత్తింది. అదే కారణమైతే నువ్వేం బాధపడకు. మీరా ముఖం దించుకుంది. మళ్ళీ అందావిడ. మొదట నిన్ను చూసి పెద్దవాళ్ళు చేసినంత నిదానంగా బాధ్యతగా నువ్వు చేయగలవా అని అనుకున్న మాట నిజమే. కానీ ఇప్పుడు మీరా ఆవిడకేసి చూడాలనుకుని మళ్ళా విరమించుకుంది. నీలాంటి మంచివాళ్ళు నాకు దొరికే వరకు నిన్ను పంపాలని లేదు, పంపను కూడా. ఈవిడకి తన బాధ ఎలా అర్థమవుతుంది? ఇంట్లో ఏ కూతురో కోడలో నాకు ఒంట్లో బాగుండకపోతే ఆదరంగా చేసి పెట్టినట్టు చేస్తున్నావు. మీరా ముఖం మెర్రగా అయిపోయింది. అక్కడ నుంచి పారిపోవాలి అనిపించింది. నువ్వు ఎవరు అని ఎవరైనా అడిగితే నేనేమని చెప్తానో తెలుసా? మీరా గుండెలు దడదడలాడినాయి. మాకు తెలుసున్న వాళ్ళమ్మాయి అని చెప్తున్నాను. నువ్వు అసలు పరాయి పిల్లలాగా నాకెప్పుడూ అనిపించలేదు మీరా. నువ్వు అలా కలిసిపోయావు. ఇంకా ఆవిడని ఒప్పించడం తన తరం కాదు. ఆవిడ్ని ఎదిరించి కాదని తను మానలేదు ఈ ఊళ్ళో ఉండగా. శాంతమ్మ గారు కుర్చీలో నుంచి లేస్తూ అంది. నువ్వు వెళ్ళేటప్పుడు కాఫీ డికాషన్ తీసుకెళ్ళు, ఫిల్టర్ ఉంది కదా. మీరా బలవంతంగా తల ఊపింది. మీరా వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఎలాగైనా అమ్మని ఒప్పించాలి. ఈ ఊళ్ళో ఉండగా తను రాకుండా ఉండడానికి లేదు. ఆవిడ ఏ మనిషినైనా ఇంటికి పంపిస్తుంది. అది తనకు అసలు ఇష్టం లేదు. తన సంగతి లోకం అందరికీ తెలిసినా భరిస్తుంది. వాళ్ళెన్ని మాటలన్నా సహిస్తుంది. కానీ ఈ కుటుంబానికి మాత్రం తెలియకూడదు. తెలిస్తే తను భరించలేదు.
అమ్మతో దెబ్బలాడైనా సరే ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలి. అమ్మ తను ఉద్యోగం చేయడానికి ఒప్పుకోక అసలు ఈ ఊరి నుంచి కదలడానికి ఒప్పుకోనప్పుడు ఇక్కడ నిశ్చింతగా ఉందామనుకుంది. తల్లిని ఇంకా బాధించడం ఎందుకు అనుకుంది. శాంతమ్మ గారికి ఇంకా మనిషి ఆసరా అక్కర్లేదు అన్నంత వరకు తను ఇక్కడే ఉండాలి అనుకుంది. బామ్మ అన్నట్టు ఆ దేవుడే ఉంటే తను ఇలా మొండితనంతో నిశ్చింతగా ఉండడం ఇష్టం లేనట్టుంది. ఆలోచనలో ఉన్న మీరా శేఖరం రావడం గమనించలేదు. శేఖరం ఎన్నో అనుకుని వచ్చాడు. తీరా వచ్చాక మీరాతో ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు. గొంతు తడారిపోయినట్లుగా అయింది. నెమ్మదిగా కూజాలోని నీళ్లు గ్లాసులోకి వంపుకుని కొద్దిగా తాగాడు. మీరాతో చాలా మృదువుగా మాట్లాడాలని, ఆప్యాయంగా పలకరించాలని వచ్చాడు. తీరా వచ్చాక ఎలా పలకరించాలి, ఎలా మాట్లాడాలనే సమస్యలో పడిపోయాడు. తను వచ్చినట్టు మీరా గ్రహించలేదు అనుకున్నాడు. తన వైపు వీపు పెట్టి నిలబడ్డ మీరాని పరీక్షగా చూశాడు. సన్నగా ఉండే మీరా ఇంకొంచెం సన్నబడింది, ఇంకొంచెం పొడుగైనట్లుగా కనిపిస్తుంది. ఇదివరకు తమాషా కబుర్లు చెప్పి అరుణని నవ్వించే మీరాయేనా ఈ మీరా? గంభీరంగా ఉండే మీరాని చూస్తే ఆ రోజుల్లో మీరా అని తమాషా కబుర్లు చెప్పి నవ్వించేదంటే ఎవ్వరూ నమ్మరు. శేఖరం వంటగది గుమ్మం వరకు వచ్చి ఆగిపోయాడు. ద్వారబంధం మీద చేతులు ఉంచుకుంటూ మీరా అన్నాడు. మీరా ఉలిక్కిపడింది. కళ్ళు వెడల్పయ్యాయి. భయంతో కాదు, అదురుపాటుతో. బిగుసుకుపోయినట్లుగా అలాగే నిలబడిపోయింది. ఒకసారి మీరా అనడానికి అతను చాలా ప్రయత్నం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అతనిలో ఇందాకటి తడబాటు లేదు. మీరా అని మళ్లీ సాధ్యమైనంత మృదువుగా పిలిచాడు. మీరా పలకలేదు, కనురెప్పలో మూయలేదు. ఉడికే అన్నాన్ని శ్రద్ధగా తిలకిస్తున్న దానిలాగా నిలబడింది. శేఖరం చొరవ చేసి గడప దాటి లోపలికి 2 అడుగులు వేశాడు. మీరా మాట్లాడదలుచుకోలేదా? పోనీ మాట్లాడకపోతే నేను చెప్పింది విను. నా గురించి నువ్విక్కడ మానేయక్కర్లేదు. 4 రోజుల పాటు ఉండిపోయేవాడిని. అమ్మని చూడ్డానికి వచ్చిన 4-5 రోజుల కంటే ఉండను. మీరా కదల్లేదు, మెదల్లేదు. శేఖరం వెనక్కి తిరిగి వచ్చేశాడు. శాంతమ్మ గారు వరండా మెట్ల కింద కుర్చీ వేయించుకుని కూర్చుంది. శేఖరానికి కూడా అక్కడే కుర్చీ వేయించింది. కానీ శేఖరం కూర్చోలేదు. మొక్కల మధ్య తిరగసాగాడు. మీరా అన్నీ సర్దేసి శాంతమ్మ దగ్గరకొచ్చి నేను వెళ్తున్నానమ్మా చిన్నగా అంది. ఎంత చిన్నగా అన్నా ఆ మాట శేఖరానికి వినబడింది. అయినా అతను ఇటు చూడలేదు. మధ్యాహ్నం వెళ్ళినప్పుడు సంచి మర్చిపోయావా అని అప్పి అక్కడి సంచి పెట్టాను తీసుకురా అంది. ఛీ, అతను తెచ్చినవి అతను ఎదురుగానే తీసుకెళ్లాలా? కంపరం పుట్టింది మీరాకి. అప్పి పరుగున వెళ్ళి తిరిగి సంచితో వచ్చింది. మీరా ఏదో అనబోయింది కానీ శాంతమ్మ గారు వినిపించుకోలేదు. నీకు మొహమాటం ఎక్కువ, నాకు తెలీదా? అమ్మగారికి అవి ఇచ్చేశాను, ఇంక నువ్వేమనకు అంది. భుజాల నిండుగా కొంగు కప్పుకుని గేటు దాటుతున్న మీరాని శేఖరం ఒక క్షణం చూశాడు. ఇంత నిర్లిప్తంగా పెద్ద మనిషిలాగా ఎప్పుడూ చూడలేదు. అరుణని నవ్విస్తూ తనని చూస్తూనే నిర్లక్ష్యంగా ముఖం తిప్పేసుకునే మీరా ఎక్కడా? శేఖరం వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. మీరాకి చాలా మొహమాటం. పొద్దున్న పళ్ళు తీసుకెళ్ళమన్నాను, వంటగదిలోనే ఉంచేసింది అంది శాంతమ్మ గారు. అది మొహమాటమో మరేమిటో శేఖరానికి తెలియంది కాదు. చాలా బుద్ధిమంతురాలు, నెమ్మదస్తురాలోనో. మొదట ఆ అమ్మాయి ఏం చేస్తుందిలే అనుకున్నాను, కానీ చాలా పనిమంతురాలు. పాపం ఏం చదువుకోలేదట. మీరా తల్లికి ఏమైందో, ఇక్కడ ఎలా చేరిందో అన్నీ చెబుతుంది. శేఖరం చాలా బాధపడ్డాడు. ఏమీ చదువుకోలేదని చెప్పి ఇక్కడ చేరిందా? ఆ నడక అది కొంచెం ఇందిర నడిచినట్లుగా ఉంది. మీరాని చూస్తే చప్పున నాకు ఇందిరే గుర్తుకొస్తుంది. శేఖరం ఏం మాట్లాడలేదు. తల్లి మాటలు శ్రద్ధగా వింటున్నాడు. అప్పుడే వీధి దీపాలు వెలిగాయి. మీరా గబగబా నడుస్తుంది. ఓ ఇంటి ముందు అమ్మా ఇంత అన్నం పెట్టించండమ్మా, రోజులాయే, ఎన్నో రోజులాయే అన్నం లేదు తల్లి. మీరా చెవిన పడింది. ఆ ఇల్లాలు కసురుకుంది. పొద్దుపోవడం భయం, పొద్దుగూకేటప్పటికీ తయారవుతారు అని. ఇంతలో చిన్న కుర్రాడు ఇంకా భోజనం దబ్బి అలా పైకెళ్ళిరా అన్నాడు. ముష్టివాడికి ఒళ్ళు మండినట్టుంది. ఆ పైకా బాబు చెయ్యి ఆకాశం వైపు చూపిస్తూ అన్నాడు హేళనగా. ఆ కుర్రాడు అర్థం కాక తెల్లబోయి చూశాడు. ఆ ఇంటి ఇల్లాలు విసురుగా వచ్చింది. ఆ పైకే పో, చస్తున్నావు, ఒకళ్ళా ఇద్దరా అని లోపలికి వెళ్ళి తలుపులు మూసుకుంది. అమ్మ దొడ్డ కల్లి, ఇంత ధర్మం చేస్తే తల్లి కసిగా అన్నాడు ముష్టివాడు. మీరా వాడిని పిలిచి సంచిలో నుంచి పళ్ళన్నీ ఇచ్చేసింది. వాడు చేష్టలుడిగినట్టు చూస్తున్నాడు. తీసుకో,
మా ఇంట్లో తినేవాళ్ళు ఎవరూ లేరు అని గబగబా వెళ్ళిపోయింది. ధర్మాత్మురాలువమ్మ, 10 కాలాల పాటు చల్లగా ఉండు తల్లి. ఇంట్లో తినే నోరు లేకపోతే కుళ్ళబెట్టి పారేస్తారు గాని ధర్మం చెయ్యరు తల్లి. ఇంత క్రితం తిట్టిన నోటుతోనే మీరాని నోరారా దీవించాడు ముస్టోడు. ఇంటికొచ్చిన మీరా అన్నం తినకపోతే తల్లి ఊరుకోదని కంచం ముందు కూర్చుని తిన్నాననిపించి లేచింది. పనంతా అయ్యాక వచ్చి మంచం మీద కూర్చుంది మీరా. అమ్మా, మనం ఈ ఊరి నుంచి వెళ్ళిపోదాం అంది ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండానే. ఈ వేళ ఏమైంది నీకు? పోదాం పోదాం అంటూ మొదలెట్టావు విసుగ్గా అంది. రోజూ చెప్పాలనే అనుకుంటున్నాను. ఏదో కాలక్షేపానికి ఎంతో అంతలే అని వెళుతున్నాను కాదు. ఇదేం స్థిరమైన ఉద్యోగమా? తర్వాత ఉద్యోగం కావాలంటే దొరుకుతుందా? నీ ఇష్టం. హైదరాబాద్ అయినా సరే, పోనీ మద్రాసు వెళ్దామంటే అక్కడికే వెళ్దాము. ఆ రెండూ కాదంటే నీ ఇష్టం. ఎక్కడికంటే అక్కడికి వెళ్దాము, ఈ ఊరు మినహాయించి. ఈ ఊరికేమైంది? ఎవరూ కన్నెత్తి చూడలేదు, పన్నెత్తి పలకరించరు. నా ప్రాణానికి హాయిగా ఉంది. మీరాకి తల్లి మీద ఎన్నడూ రానంత కోపం వచ్చింది. బ్యాంకులో ఉన్న 3,000 ఎన్నాళ్ళు వస్తుందని నీ ఉద్దేశం? రేపు ఆవిడ మా పిల్లలకి చదువు చెప్పనక్కర్లేదు అంటే మానేయాల్సిందే కదా. ఆ కాస్త డబ్బు అయిపోయాక అప్పుడేం చేద్దామని కోపాన్ని అణుచుకుంటూ విసుగ్గా అంది. బాచీ చెప్పాడు కదో, అప్పుడే మర్చిపోయావా? మాస్టర్ కూడా చెప్పారు, ఆ టీచర్ ఉద్యోగం నీకు వచ్చేలా చేస్తానని, వాళ్ళ అల్లుడికి ఉత్తరం రాస్తానని, అవసరమైతే తను వెళ్ళి మాట్లాడి వస్తానని. బాచీ కూడా వాళ్ళ నాన్నగారితో చెప్తానన్నాడు. వెదవ టీచర్ ఉద్యోగం నేనేం చేయను కోపంగా అంది మీరా. వెదవ ఉద్యోగం ఏమిటే? ఊళ్ళు పట్టుకు తిరిగి చేస్తే మంచి ఉద్యోగమా? శుభ్రంగా ఇల్లుంది. ఈ ఊరికి వాతావరణానికి అలవాటు పడిపోయాము. ఇక్కడ తీరిగ్గా మన గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. మధ్యలోనే విసుగ్గా అంది మీరా. ఏ ఊరు వెళ్ళినా కొన్ని రోజులు చెప్పుకుని వాళ్లే మానేస్తారు. దేనికో దానికి అప్లై చేస్తాను. ఈ ఊరు మాత్రం నాకు నచ్చలేదు. కాంతమ్మకి కోపం వచ్చింది. 4 రోజులు చెప్పుకుని ఊరుకుంటుంది అనుకుంది. ఎన్నెన్ని నారాలు తీస్తారో, ఎన్నెన్ని మాటలు అంటారో దీనికేం తెలుసా ఆ మాటలు? వాళ్ళు చూసే చూపులు భరించలేక క్షణక్షణం చస్తూ ఎంత నరకం అనుభవించాలో తనకేం తెలుసు? పుస్తకాల్లో చదివినంత తేలిక అనుకుంటుంది. నువ్వు ఆ పని చేసే ముందు నాకు ఎంత విషమిచ్చి చేసుకో, అన్నీ చేసి విడదుగాని. పెదాలు అదురుతుండగా కోపంగా అంది కాంతమ్మ. అమ్మా, ఒక్క కేక పెట్టింది మీరా. అవును, నా మాట ఎప్పుడు విన్నావు నువ్వు? నా బాధ అర్థం చేసుకోవడానికి ఏమైనా ప్రయత్నించావా? నీ మొండు పట్టు నీదే కాని. మీరా అక్కడ నుండి లేచొచ్చింది. చాలాసేపు మీరా కిటికీ దగ్గరే నిల్చుంది, కిటికీల్లోకి చీకట్లోకి చూస్తూ. విజయ్ లేవడంతో మీరా కదిలి ఉయ్యాల దగ్గరికి వచ్చింది. విజయ్ని ఉయ్యాల్లో నుంచి లేవదీసి మంచం మీద పడుకోబెట్టి తను వాడు పక్కన పడుకుంది. తను అరుణని తలుచుకుంటే కూడా తనకేం గుర్తొస్తాయోనని అరుణను కూడా తలుచుకోకుండా ఇంత మొండిదానిలాగా బ్రతుకుతూ ఉంటుంటే వాళ్ళింట్లోనే ఎందుకు పనికి ఒప్పుకోవాలి? శాపం కాకపోతే. శేఖరం మాటలు గుర్తొచ్చాయి. తను అక్కడ పని మానుకోవద్దట. తన ఇంట్లో వంట మనిషిగా ఉండడం ఎంతో ఆనందంగా ఉండుంటుంది. అప్పటికైనా కసి తీరుతుందా? విజయ్ కదలడంతో వాడిని దగ్గరికి తీసుకుంటూ అంది. బామ్మ, దేవుడున్నాడమ్మా. అన్యాయం చేసేవాళ్ళని దేవుడు ఎప్పుడూ క్షమించడు. అలాగే మంచి వాళ్ళకి మేలే జరుగుతుంది. కానీ సహనం, ఓర్పు కావాలి అనేది. దేవుడున్నాడో లేదో తేలుద్దాం రా విజయ్. ఆ గొంతులో కసి, బాధ ప్రతిధ్వనించాయి. మీరా ఎపిసోడ్ 7 సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.